హాయ్ అండి, నేను మీ శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద కుకింగ్ గాయ్ తెలుగు. ఈ వేసవి కాలంలో మన బాడీని కూల్గా ఉంచుకోవడానికి చాలా విధాలు ఉన్నాయి. సో అందులో ఒకటి కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్. సో ఈ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ని మన ఇంట్లో ఎలా చేయాలో చూసేద్దామా? మనం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా? రండి. ముందుగా మనం పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని అందులోని ఒక 1 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవాలండి. కొంచెం మరిగాక ఇందులోకి ఒక 4 కప్స్ షుగర్ వేసుకుందాం. షుగర్ వేసుకొని బాగా మరగనివ్వాలండి. ఈలోపు మనం ఒక 4 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని బాగా కలిపేసుకుందాం. ఈ కస్టర్డ్ పౌడర్ని ఉండలు లేకుండా కలుపుకోవాలండి. చూడండి, ఇలా ఉండలు లేకుండా బాగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న పాలలో ఈ కస్టర్డ్ పేస్ట్ని పోసుకుందామండి. కొంచెం కొంచెం పోసుకుంటూ కలిపేసుకుందాం, ఎందుకంటే ఉండలుగా వస్తుందండి. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఓ 15 to 20 minutes వరకు కలుపుతూ ఉండాలండి. మొత్తం ఇదంతా చిక్కగా అయ్యేంతవరకు కలుపుతూ ఉండాలి. చూడండి, ఇలా చిక్కగా అయ్యాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కూల్ చేసుకుందాం. ఇప్పుడు కూల్ చేసుకున్న కస్టర్డ్ మిల్క్లోకి ముందుగా దానిమ్మ గింజలు వేసుకున్నాను. ఒక దానిమ్మకాయ తీసుకున్నాను. ఇప్పుడు ఒక అరటిపండుని చిన్న చిన్న ముక్కలో కోసి వేసుకున్నాను. ఒక యాపిల్ని చిన్న చిన్న ముక్కలో కోసి వేసుకున్నాను. ఇప్పుడు కాజు వేసుకున్నానండి, దాంతోపాటు బాదాం, వీటన్నీ కలిపేసుకున్నాను. వీటితో పాటు రెడ్ టూటీ ఫ్రూటీ అండ్ గ్రీన్ టూటీ ఫ్రూటీ వేసుకొని బాగా కలిపేసుకున్నానండి. కలిపేసుకుని 1 hour పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత కూల్ అయ్యాక మనం సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్ట్గా ఉన్నటువంటి కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ రెడీ.